హలో ఎవ్రీవన్. మీలో చాలా మంది డెంటిస్ట్ అనగానే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఇంజెక్షన్ వేస్తారేమో, నొప్పి వస్తుందేమో, లేకపోతే ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుందేమో అని ఇలా చాలా రకాలుగా ముందే ఊహించుకొని భయపడుతూ ఉంటారు. అందులో మీరు ఉన్నారా? సో మీకోసం ఈరోజు నేను కొన్ని పాయింట్స్ సజెస్ట్ చేస్తాను. జనరల్గా ఎప్పుడో అయిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు డెంటల్ ట్రీట్మెంట్ని అవాయిడ్ చేయడం కానీ డిలే చేయడం కానీ చేయకండి. ముందుగా మీకున్న ఒక అప్రిహెన్షన్ ఆర్ యాంగ్జైటీ ఏదైతే ఉందో మీ డెంటిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దీనివల్ల ట్రీట్మెంట్ ఫర్దర్గా మేము ఏం చేస్తున్నామో, ఏం చేయడానికి ప్లాన్ చేసామో అనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్పి దాన్ని ఈజీగా, మీకు సింపుల్గా, పెయిన్ ఫ్రీగా చేయగలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జనరల్గా ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ పెయిన్ ఫ్రీగా చేయగలుగుతున్నాము. ఎందుకంటే నమ్మింగ్ జెల్స్ కానీ, స్ప్రే అని, లోకల్ అనెస్థీషియా అని ఇలా మేము ఎన్నో రకాలుగా మీకు ట్రీట్మెంట్ని పెయిన్ ఫ్రీగా చేసే అవకాశం ఉంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు ట్రీట్మెంట్కి వచ్చే ముందు కొంచెం డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ, మెడిటేషన్ కానీ చేయడం వల్ల మీరు చాలా కూల్గా ఉండి ట్రీట్మెంట్ని తీసుకోగలరు. అందరూ కూడా రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి చెకప్స్ కానీ చేయించుకోగలిగితే మీకు ఏదైనా డిసీజ్ కానీ, కేరీస్ కానీ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే అది మేము ఈజీగా ట్రీట్మెంట్ చేయగలం. అదే మీరు నొప్పి వస్తుంది భయంతో దాన్ని డిలే చేస్తే అదే ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్గా అయ్యి మీకు డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. మీరు ట్రీట్మెంట్ని కంఫర్టబుల్గా ఈజీగా కన్సల్ట్ చేయాలి అంటే విజిట్ స్మైల్ వైజర్ అట్ గురుద్వారా విశాఖపట్నం.